హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చిన్న కథలు పెద్ద అర్థాలు అని చెప్పి రాశారు డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారు రాసినటువంటిది. ఇప్పుడు కథ చదువుకుందాం మనం. ఉదయం 6 గంటలు కావస్తుంది. వాకిట్లో మొక్కల వద్ద పాదులు తీస్తూ అగ్రకొమ్మలు కత్తిరిస్తూ తీరిక లేకుండా కనిపిస్తున్నారు. తల్లి 35 ఏళ్ల నాగలక్ష్మి, కూతురు 15 ఏళ్ల శ్రావణి. ఉన్నట్టుండి ఆంటీ పిలుపు వినబడింది. పిలుపుకు తల్లి కూతురు ఇద్దరు ఒక్కసారిగా ఎవరన్నట్టుగా వెనక్కి తిరిగి చూశారు. ఎదురుగా ఇటీవలే పక్కింట్లోకి కొత్తగా అద్దెకి దిగిన సుమారు 40 ఏళ్ల వయసున్న ఆవిడ నిలబడి ఉంది. ఎవరిని అన్నట్టుగా తల్లి కూతురు బ్రుకుటి ముడిపడింది. ఆంటీ, నా పేరు మంజుల. మీ పక్కింట్లోకి కొత్తగా వచ్చాం. పరిచయం చేసుకుందామని వచ్చాను. నేను శారీస్ బిజినెస్ చేస్తాను. ఓన్లీ డిజైనర్ శారీస్. మీరు ఒకసారి వచ్చి నేను డిజైన్ చేసిన శారీస్ చూడండి. నాగలక్ష్మిని చూస్తూ చెప్పుకుపోయింది ఆవిడ. ఆంటీ అనే పిలుపుకు నాగలక్ష్మికి నచ్చలేదు. తల తిరిగినట్టయింది. చికాకు అనిపించింది. అయినప్పటికీ తమాయించుకుంటూ ఆమె తనకంటే పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ అక్క అని పిలవండి అని సూచించి, సరే తప్పకుండా వచ్చి చూస్తాను అంది. మర్చిపోకుండా ఆంటీ. నాగలక్ష్మి సూచనని ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. నాగలక్ష్మికి కోపం వచ్చింది. కానీ ఏం అనలేక సరే అన్నట్టుగా తలాడిస్తూ తన పనిలో తను మునిగిపోయింది. సాయంత్రం పక్కింట్లో ఉండే తన స్నేహితురాల కోసం వెళ్ళింది శ్రావణి. అక్కడే మంజుల నిలబడి ఉంది. మీ అమ్మ చీరలు చూడ్డానికి రాలేదు? శ్రావణిని చూడగానే గుర్తుకు చేసింది మంజుల. అమ్మకు పని ఉందా ఆంటీ? చెప్పింది శ్రావణి. ఆంటీనా? నేను ఆంటీలా ఉన్నానా? అక్క అని పిలు వెంటనే చెప్పింది మంజుల. ఆ మాటకు శ్రావణి ఆశ్చర్యపోయింది. మంజులను విచిత్రంగా ఆపాదమస్తకం చూసి ఇంటి లోపలికి నడిచింది. కొందరు అంతే బేటా, వాళ్ళకన్నీ విచక్షణలు ఉంటాయి. కానీ తమకి తాము బాలాకుమారి అనుకుంటారు. మంజుల గురించి మాట్లాడుతూ కూతురుతో అంటున్నది నాగలక్ష్మి. అయినా ఈ ఆంటీ అంకుల సంప్రదాయం ఏంది? బాగా తెలిసినోళ్ళైతే వరుసలు పెట్టి పిలుచుకోవాలి, లేదంటే పేర్లు పెట్టి పిలుచుకోవాలి. అది కాదంటే సారు, మేడం గారు, జీ, అండి అని పిలుచుకోవాలి. అక్కడే ఉన్న నాగలక్ష్మి భర్త 40 ఏళ్ల ఉపేందర్ విసుగ్గా అంటూ ఏదో పని మీద బయటకు నడిచాడు. అంతలో చేతిలో సంచితో కాంపౌండ్ లోపలికి వస్తూ కనిపించింది మంజుల. అంకుల్, ఆంటీ ఉందా? ఉపేంద్ర కనబడగానే అడిగింది. ఉపేందర్కి దిమ్మ తిరిగిపోయింది. ఈయన ఏమీ అనలేకపోయాడు. ఉంది అన్నట్టుగా లోపలికి చేయి చూపిస్తూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పటికి మంజుల రాకను తల్లి కూతుళ్ళు గమనించారు. ఆంటీ పిలుస్తూ ఇంటి లోపలికి నడిచింది మంజుల. ఆంటీ పిలుపు గురించి ఎప్పటిలా లోపల అసహనం, అభ్యంతరం కలిగినప్పటికీ చిరునవ్వు చిందిస్తూ అక్క అని పిలవండి మళ్ళీ సూచించింది నాగలక్ష్మి. కానీ మంజుల యథావిధిగా నాగలక్ష్మి మాటలు పట్టించుకోలేదు. చీరలు చాలా బాగున్నాయి ఆంటీ చెబుతూ వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుని సంచిలోంచి ఒక్కో చీర బయట పెట్టడం మొదలుపెట్టింది. అంతలో శ్రావణి స్నేహితురాలు అపర్ణ, ఆ పిల్ల తమ్ముడు వినీలు వచ్చారు. ముగ్గురు కలిసి అక్కడక్కడే తిరుగుతూ స్కూల్ ప్రాజెక్టు గురించి అవి ఇవి చక్కబెట్టుకోసాగారు. మంజుల తన చీరల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ చీర ఇక్కత్ పోచంపల్లికి మోడర్న్ ఫినిషింగ్ ఇస్తూ తయారు చేసిందాంటీ. ఈ చీర చూడండి ఆంటీ, ఫ్యాన్సీ జార్జెట్కు బెనారస్ బార్డర్ ఇస్తూ క్యాట్లాగ్ పీస్లా తయారు చేశాను. నాగలక్ష్మికి కంపరంగా ఉంది. ఒకవైపు ఆమె చెప్పింది వింటూ మరోవైపు తనను తను సంభాళించుకోసాగింది. అట్లా ఎంతోసేపు ఉండలేకపోయింది. కాసేపటి తర్వాత నెమ్మదిగా పెదవి విప్పింది. అన్నీ బాగున్నాయి ఆంటీ, కాకపోతే రేట్లు చూసి చెప్పండి. నాగలక్ష్మి నుండి వెలువడ్డ ఆంటీ అనే పిలుపు మంజులను సూటిగా వెళ్ళి తగిలింది. అందుకే ఓ 5-6 క్షణాలు నాగలక్ష్మిని కన్నా ఆర్పకుండా చూసింది.
చెప్పండి ఆంటీ, మళ్ళీ అంది నాగలక్ష్మి. అందుకు మంజుల ఇబ్బందిగా ఓ చిరునవ్వు నవ్వి, మంజుల అని పిలవండి, పర్వాలేదు అంది. మీరు మాత్రం నన్ను అక్క అనే పిలవండి, ఎందుకంటే అక్క అనే పిలుపులో ఎంతో ఆప్యాయత ఉంది. ఆంటీ అంకుల్ అని పిలుస్తుంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మొహమాటం లేకుండా వెంటనే చెప్పేసింది నాగలక్ష్మి. సరే అంటూ మళ్ళీ ఆంటీ అనబోయి అక్క అంది మంజుల. సరిగ్గా అదే క్షణంలో గేట్ శబ్దం అయింది. ఎవరన్నట్టుగా బయటకు తొంగి చూసింది నాగలక్ష్మి. మా ఆవిడ ఉందా ఆంటీ? గేటు దగ్గర నిలబడి నాగలక్ష్మిని చూడగానే అడిగాడు దాదాపు 50 ఏళ్ల వరకు ఉన్న మంజుల భర్త యుగంధర్. ఓర్ని, నువ్వు కూడా ఇంతేనా మనసులో అనుకుంటూ వెంటనే ఏం మాట్లాడలేదు నాగలక్ష్మి. కాగా మంజుల మాత్రం అంతలోండి లేచి గుమ్మం దాకా వచ్చి, ఆంటీకి చీరలు బాగా నచ్చాయి, రేట్లు అడుగుతుంది, చెప్పి వస్తాను అంటూ భర్తకు చెప్పుకుంది. నాగలక్ష్మికి అరికాలు మంట నెత్తికెక్కినట్టు అయింది. యుగంధర్ వెళ్ళిపోయాడు. మంజుల మళ్ళీ మాటల్లోకి దిగుతూ చీరల గురించి మాట్లాడబోయింది. అంతలో వాళ్ళ ఓనర్ నుండి ఫోన్ వస్తే, ఓనర్ ఆంటీ, నేను నాగలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పుకుంది. నాగలక్ష్మికి ఈసారి కోపం, చికాకు, అసహనం వంటి ఏ భావనలు కలగలేదు. కాలనీలో అందరికంటే చిన్నదైన ఓనర్ పిల్ల 30 ఏండ్ల యామినిని కూడా ఆంటీ అని పిలుస్తుంది. అంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, వీళ్ళంతా చికిత్స లేని ఒక రకమైన మానసిక లోపంతో బాధపడుతున్నారు అని. ఇదండి కథ. నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ కరుణ సిరిమణి. బాయ్ ఆంటీస్ అండ్ అంకుల్స్.